హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నానండి. ఇండిపెండెన్స్ డే రాబోతుంది కదా, సో ఇండిపెండెన్స్ డే స్పెషల్ రెసిపీ అండి. సో ఇంట్లోనే ఉండే వస్తువులతోనే ఎంతో సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాము. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ఈ ఇండిపెండెన్స్ డేకి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ఈ రెసిపీకి కావాల్సినవి బ్రెడ్ కావాలండి. ముఖ్యంగా ఈ బ్రెడ్ని మేమైతే ఇక్కడ 10 పీసెస్ తీసుకున్నాము. తీసుకొని వాటిలో బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, వాటిని కట్ చేసేసుకోవాలండి. సో ఓన్లీ ఇదేంటంటే వైట్ పార్ట్తోనే మనం చేసుకుంటాము. సో బ్రౌన్ పార్ట్ రిమూవ్ చేసుకొని వైట్ పార్ట్ అంగా మిక్సింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేసి వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మేము కొత్తగా ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. సో ఈ బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని వీటిని ఫైన్ పౌడర్లో ప్రిపేర్ చేసుకోవాలండి. మిక్సీ పట్టేస్తే చక్కగా మనకి ఫైన్ పౌడర్ అనేది వచ్చేస్తుంది. సో చూసారుగా చక్కగా మనకి మంచిగా పౌడర్ అయింది కదండి. సో ఇప్పుడు ఈ పౌడర్ని ఏంటంటే మనం మిక్సింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందామండి. సో 10 బ్రెడ్స్ తీసుకున్నాం కదా, ఆ బ్రెడ్ పౌడర్కి 1 కప్పు మేము షుగర్ పౌడర్ అండి, మెత్తగా పౌడర్ చేసుకున్న షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మిల్క్ పౌడర్ ఉంటుంది కదండి మనకి, ఆ మిల్క్ పౌడర్ 1 కప్ యాడ్ చేసుకున్నామండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. సో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొత్తం మనం వేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మనం షుగర్ పౌడర్ అలాగే మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసాం కదా, ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇది ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం షుగర్ పౌడర్ యాడ్ చేసాం కదా, అది కరుగుతుందండి. దానివల్ల ఏంటంటే మనకి కొంచెం వాటర్ కంటెంట్ అనేది వస్తుంది, మరీ ఎక్కువ కాదండి. కొంచెం కలుపుకున్న తర్వాత మిల్క్ని కాచి చల్లార్చిన పాలని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ కాదండి, 1 టేబుల్ స్పూన్ అలా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది. వాటిని యాడ్ చేసుకొని బాగా పిండిని కలుపుకుంటూ ఒక సాఫ్ట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ప్రిపేర్ చేసుకోవాలండి. ఎక్కువ పాలు ఒకేసారి వేసేసుకోకూడదు, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి మనకి మరీ ఎక్కువ మిల్క్ యాడ్ చేసినట్లయితే మనకి కొంచెం పల్చగా వచ్చేస్తుందండి. సో చూసారుగా ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత వీటిని ఏంటంటే మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి. డివైడ్ చేసుకొని ఒక సాఫ్ట్గా చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక పార్ట్ని తీసుకుందామండి. సో మనం ఫ్లాగ్ కలర్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి గ్రీన్ కలర్ తీసుకోవాలండి. గ్రీన్ కలర్ తీసుకొని ఫుడ్ కలర్ అది ఒక పార్ట్కి అప్లై చేసుకొని మొత్తం బాగా కలర్ మొత్తం ఎక్కడ చిన్నగా ఉండిపోకుండా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి అరచేత్తో ఇలా పాముకున్నట్లయితే ఫుడ్ కలర్ ఎక్కడ మనకి ముద్దలుగా ఉండకుండా మొత్తం చక్కగా ఈవెన్గా అప్లై అయిపోతుందండి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకోవాలి. తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలండి. నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకున్నాము. అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రీన్ కలర్ కలుపుకున్నాం కదండి, ఆ పార్ట్ని తీసుకొని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇక్కడ మేము రెక్టాంగిల్ షేప్లో స్ప్రెడ్ చేసుకుంటున్నాము. సో చూసారుగా ఈవెన్గా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చక్కగా ఏమైనా స్పూన్ ఉంటే స్పూన్తో చూసారుగా కొంచెం ఫ్లాట్గా ఈవెన్గా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వైట్ కలర్ కోసం దీంట్లో మనం ఏ కలర్ అప్లై చేయని అవసరం లేదు. సో వైట్ కలర్ కాబట్టి సో దాన్నే తీసుకొని వేరే పార్ట్ని తీసుకొని గ్రీన్ కలర్ పైన పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని దాన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ వైట్ కలర్ అనేది మనకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఆరెంజ్ కదండి. సో నెక్స్ట్ పార్ట్ ఉంది కదండి, ఆ పార్ట్కి మనకి ఆరెంజ్ కలర్ అప్లై చేసుకోవాలి. ఆరెంజ్ కలర్ కూడా అప్లై చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందాక గ్రీన్ కలర్ మనం ఎలా మిక్స్ చేసుకున్నామో సేమ్ ప్రాసెస్లో అరచేత్తో ఇలా అన్నట్లయితే ఎక్కడ ఉండలు లేకుండా
కలర్ అనేది చక్కగా మొత్తం మిక్స్ అయిపోతుందండి. సో అది కూడా బాగా మిక్స్ చేసుకొని దాన్ని వైట్ కలర్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని అప్లై చేసేసుకోవడమేనండి. ఇది కూడా నీట్గా చేత్తో బాగా అప్లై చేసుకొని నెక్స్ట్ స్పూన్ పెట్టేసుకున్న తర్వాత ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకొని కార్నర్స్ కూడా మనకి మంచి షేప్ వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి నీట్గా చేసుకోవాలండి. చూసారుగా ఫ్రెండ్స్, మనకైతే చక్కగా మనకి నీట్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది 1 అవర్ పాటు ఉంచాలండి. సో ఉంచిన తర్వాత దీన్ని రిమూవ్ చేసుకోవాలి. మనం గీ అప్లై చేసుకున్నాం కాబట్టి ఈజీగానే రిమూవ్ అయిపోతుంది. సో చక్కగా మనకైతే స్వీట్ అనేది ప్రిపేర్ అయింది కదండి. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం పీసెస్లో కట్ చేసుకోవాలి. సో మంచి షేప్ కోసం ఏంటంటే మనం ముందుగా కార్నర్స్ కట్ చేసేసుకుందాము. సో కార్నర్స్ కట్ చేసుకున్న తర్వాత వీటిని మనకి షేప్లో మంచి షేప్లో కట్ చేసుకుందామండి. సో చూసారుగా ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే తప్పకుండా ఈ రెసిపీని మీరైతే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇండిపెండెన్స్ డే వస్తుంది కదండి, తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. సో చూసారుగా వీటిని ఏంటంటే ముందు 4 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసేసుకుంటున్నామండి. ఇదైతే చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి. అసలు తింటుంటే అసలు చాలా బాగుందండి. చాలా టేస్టీగా కూడా ఉంది. సో రెసిపీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో చూసారుగా చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. సో వీటిని ఏంటంటే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. సో చూసారుగా ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ ఒక బాక్స్లోని స్టోర్ చేసుకుంటున్నామండి. సో చూసారుగా ఫ్రెండ్స్, తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.